శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. అందరికీ నమస్కారం. శారదాదేవి శిష్యులైన స్వామి శాంతానంద మహారాజ్ మరియు శ్రీ శారదాదేవి మధ్య జరిగిన సంభాషణని ఈరోజు చూద్దాం. అమ్మా, జీవిత లక్ష్యమేమిటి? భగవద్ అనుభూతి పొందటం. సదా సర్వవేళలా ఆయన పాదపద్మాల మీద మనస్సు నిలపటం. సాధకునికి ఇష్టానిష్టాలు ఉండకూడదు. అతడు అన్నిటినీ సహించాలి. ఒకసారి గురుదేవులు హృదయతో, నా మాటల్ని నువ్వు సహించు, నీ మాటలు నేను సహిస్తాను, అప్పుడే సరిపోతుంది, లేకపోతే మనల్ని రాజీ చేయటానికి ఆలయ అధికారులు రావాల్సి వస్తుంది అనేవారు. అమ్మా, కొద్దిగా ప్రాణాయామం చేస్తున్నాను, చేయనా? కొద్దిగా చెయ్యి. ఎక్కువ చేసి మెదడును వేడెక్కించటం మంచిది కాదు. మనస్సు దానంతటదే వశపడినప్పుడు ఇక ప్రాణాయామం ఎందుకు? అమ్మా, కుండలిని జాగృతి పొందకపోతే ఎలాంటి ప్రయోజనమూ లేదు. జాగృతి పొందుతుంది. భగవంతుని నామజపం చేసే కొద్దీ అన్నీ సిద్ధిస్తాయి. మనస్సు వశం కాకపోయినా ఒకచోట కూర్చొని జపం చేయవచ్చు కదా. కుండలిని జాగృతి పొందటానికి ముందుగా అనాహత ధ్వని వినిపిస్తుంది. జగజ్జనని అనుగ్రహం లేకుండా ఏదీ జరగదు. కాశీ విశ్వనాథుని దర్శనం అసంభవమని నాకొకసారి అనిపించింది. ఎందుకంటే ఆ శివలింగం చాలా చిన్నది, పగా ఎల్లప్పుడూ బిల్వదళాలతో మూయబడి ఉంటుంది. ఈ స్థితిలో ఆయన దర్శనం ఎట్లా సాధ్యమవుతుంది? ఇలా మనసులో చాలా ఆలోచనలు చెలరేగాయి. హఠాత్తుగా చూస్తే నా దగ్గర నల్లని ఒక శివలింగం. ఆయన సాక్షాత్తు విశ్వనాథుడే. అప్పుడు ఒక భక్తురాలు శివుని శిరస్సును తాకటం చూశాను. నేను కూడా వెంటనే వెళ్ళి శివుని శిరస్సు స్పృశించాను. అమ్మా, రాతితో మలచబడిన శివలింగం నాకు నచ్చదు. ఇవేం మాటలు నాయనా? ఎందరో కాశీకి వస్తున్నారు, విశ్వనాథుణ్ణి స్పృశించి ఉన్నతులవుతున్నారు. ఎలాంటి ఇష్టానిష్టాలు లేకుండా విశ్వనాథుడు వారి పాపాలన్నింటినీ స్వీకరిస్తున్నాడు. అమ్మా, భగవంతుడే అందరికీ తల్లి తండ్రి అయినప్పుడు ఆయన ఎందుకు మనల్ని పాపాలు చేయనిస్తున్నాడు? ఆయనే ఈ జీవరాశులన్నిటిగా రూపుదాల్చి ఉన్నారంటం సత్యమే. కానీ ప్రతి ఒక్కరూ తమ తమ సంస్కారాలకు తగ్గట్లు, పనులకు తగ్గట్లు కర్మఫలాన్ని అనుభవిస్తున్నారు. సూర్యుడొక్కడే అయినా ఆయన కిరణాలు ప్రతిఫలించడం అనేది స్థలము, పదార్థము, స్వభావానికి తగ్గట్లుగా మారుతూ ఉంటుంది కదా. అమ్మా, నాకు ధ్యానం చక్కగా కుదరాలని, అందులోనే నిమగ్నమై ఉండాలని ఆశీర్వదించండి. అప్పుడు మాతృదేవి శాంతానంద మహారాజు శిరస్సుపై చేయి ఉంచి, నిత్యానిత్యాలను గురించి ఎల్లప్పుడూ విచారణ చేస్తూ ఉండు అంటూ ఆశీర్వదించారు.